నమస్కారం. స్వతంత్ర భారతం అర్థంతో చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత 4 రోజులుగా ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాల సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం కొనసాగుతోంది. రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇవాళ హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా మందలించడం మనకు స్పష్టంగా కనపడుతోన్నది. కనీసం ముందు వాళ్ళ బాధలు వినండి అని చెప్పి హైకోర్టు ముట్టికాయలు వేస్తూ ఉన్నది. మొత్తంగా అసలు గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే సాఫ్ట్వేర్ వీళ్ళు వాడుతూ ఉన్నారో, ఏ సంస్థ అయితే ఆ సాఫ్ట్వేర్ని సప్లై చేస్తున్నదో దానిలో అనేక లోపాలు ఉన్నాయి. పిల్లల అడ్మిషన్ దగ్గర నుంచి అనేక లోపాలు జరిగినట్టుగా, వాళ్ళ వివరాలు నమోదు దగ్గర నుంచి అనేక లోపాలు జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అనేక మంది నిపుణులు ఈ లోపాలు సరి చేసుకోమని హెచ్చరించినా కూడా ఆ లోపాలు సరి చేసుకునే ప్రయత్నం జరగలేదని చెప్తా ఉన్నారు. మొత్తంగా దీని మీద వాళ్ళ స్వతంత్ర భారతం చర్చ చేపట్టింది. చర్చలో మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ సహాధ్యక్షులు ఉన్నారు. అలాగే బాబురావు గారు, మాజీ అధ్యాపకులు, అలాగే గతంలో లెక్చరర్స్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయ్యప్ప గారు, ఏబీవీపీ జాతీయ నాయకులు మనతో ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో గాయత్రి విద్యా సంస్థల అధిపతి మూర్తి గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. అలాగే రవీంద్ర గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, చాలా స్పష్టంగా ఇవాళ మనం రోజుకి పత్రికలు వివరాలు వస్తున్న కొద్దీ గమనించినట్టుగైతే తప్పులు పట్టడం, అసలు విద్యార్థుల వివరాలు నమోదు కాకపోవటం, అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపల్ ఫీజు కడితే అసలు ఆ ఫీజు కట్టినట్టు అక్కడ రికార్డు కాకపోవటం, బెటర్మెంటో లేదంటే రీకౌంటింగ్లో ఉన్న మార్కులు ఫస్ట్ ఇయర్లో పెరిగితే అవి అక్కడ అప్డేట్ కాకపోవటం, అసలు ఇన్ని తప్పులు ఎప్పుడు జరిగినట్టు కనపట్ల. ఇవాళ చాలా స్పష్టంగా ఈ తప్పుల్ని కొంత ముందే మన జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గుర్తించి చెప్తే, జేఎన్టీయూ నుంచి ఒక బృందాన్ని పంపిస్తే వాళ్ళు చూసి ఈ ఏఎఫ్, ఏపీ అనేవి రావటం ఇదేదో పొరపాటుగా ఉంది, మీరు సరి చేసుకోండి అని చెప్పినా కూడా తప్పులు సరికాలేదని చెప్తా ఉన్నారు. ఏంటి ఇది, నిర్లక్ష్యమా లేకపోతే ఇందులో అవినీతి, అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? ముందుగా మేము ఈ సంఘటనకు మేము చాలా విచారకరం వ్యక్తం చేస్తున్నాం. విద్యార్థులది, తల్లిదండ్రుల మానసిక ఆందోళన చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే ఈ విద్యావ్యవస్థలో, ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో పర్టికులర్గా మేము చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం, సంఘ నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులకు ఒకటి విన్నపం, విద్యార్థులకు కూడా విన్నపం, వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు. ఆ దశలోనే మీరు చెప్పేదానికి తల్లిదండ్రులు ఆగుతారని మనకి గ్యారెంటీ ఎందుకంటున్నారంటేనండి, 16 మంది చనిపోయారు, 99 వచ్చే పిల్లలకి 0 పడ్డ పరిస్థితి. వాళ్ళు నిజంగా ఫెయిల్ అయ్యామని ఇప్పుడు 100 వస్తే అనుకున్నాడు 0 పడితే కనీసం ధైర్యం ఉంటుంది, కాదు ఏదో తప్పు జరిగిందని ఆశ ఉంటుంది. బొటాబొటిగా చదివిన పిల్లలు ఉంటారు, పాస్ అయితే చాలరని. వాళ్ళకి ఫెయిల్ అయినట్టు వస్తే వాళ్ళు దేనికైనా ఆందోళన చెందే పరిస్థితి. అదే విషయం మాట్లాడుతున్నాం సార్. అందుకే మేము ముందుగా మేము విద్యార్థులకు మా సంఘ బాధ్యులుగా మాకు బాధ్యత ఉన్నది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత టైం తీసుకున్నా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా బోర్డు కూడా ప్రయత్నిస్తుంది. మేము సంఘ బాధ్యులుగా మేము అదే విధంగా మేము కూడా ప్రయత్నిస్తామని మేము హామీ ఇస్తున్నాం తల్లిదండ్రులకు. అదేవిధంగా దీంట్లో ముందుగా డేటా ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అదే క్రమం లోపల ఈసారి ఎక్కువ మిస్టేక్స్ జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే ఈ విషయం మాకు డేటా అడ్మిషన్ల కాంచి స్టార్ట్ అయింది. అడ్మిషన్లు స్టార్ట్ అయినప్పుడు ముందు సిజీజీ ఇదివరకు మనకు ఉండేది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉండేది. వాళ్ళు చాలా సక్రమంగా చేశారు, చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఎక్కడ మనకి ఇటువంటి పొరపాటు జరగలేదు. చిన్న జరుగుతుంటాయి, అవి డెఫినెట్గా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఎవ్రీ ఇయర్ ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి ఏమైంది, ఈ అడ్మిషన్ల కాడనే మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సహజంగా అంటే ఒక మాట, పిల్లలు అనుకునేది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే లెక్చరర్ల స్థాయిలో వాళ్ళు ఆ కోటంలో ఏదైనా పొరపాటు అన్న దాది తప్ప సాంకేతికంగా సమస్య ఉంటుందని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం సార్. మేము అదే అడ్మిషన్లు అప్పుడే మేము కలిసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ అడ్మిషన్ల లోపల మాకు కావట్లేదని చెప్పినప్పుడు 2-3 డేట్లు పొడిగించేసి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో మేము ఇల్లు తిరిగి మా లెక్చరర్స్ అందరూ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన డేటా క్యాప్చర్ చేసే పరిస్థితి లోపల కూడా ఈ తీసుకున్నటువంటి గ్లోబల్ సంస్థ ఫెయిల్ అయింది. స్పష్టంగా మేము చెప్పాం, సార్ ఇది ఎందుకో రావట్లేదు, ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని సిజీజీకి ఇవ్వడం జరిగింది, డేటా క్యాప్చర్ చేయడం జరిగింది, అంతవరకు జరిగింది. కానీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ గ్లోబల్ ఇండియాకి మార్చడం జరిగింది. అది ఎందుకు జరిగేది, ఎందుకు మార్చారనేది వివరాలు మేము లోపలికి పోలేము. ఇంకా ఆ గ్లోబల్ ఇండియా సంస్థలు వచ్చిన తర్వాత ఫీ కట్టే కాడ కూడా మాకు ప్రాబ్లం వచ్చింది. ఫీ కట్టేటప్పుడు కూడా మేము కూడా చెప్పడం జరిగింది. 2-3 దఫాలుగా మేము వెళ్ళి కమిషనర్ చెప్పడం జరిగింది, అది మార్చుకోండి సార్, అది బాగలేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళా హార్టికల్ జనరేషన్ కూడా ప్రాబ్లం వచ్చింది.
ఇప్పుడు 130 అడ్మిషన్లకు 170 కూడా చూపించడం జరిగింది. ఒక కళాశాల 170 మంది 130 మంది అంటే 170 ఫీజు కట్టే కాడ 130 మంది కడితే కొందరు కట్టిన వాళ్ళని కట్టినట్టుగా చూపించడం జరిగింది. తర్వాత దాన్ని రెక్టిఫై చేశారు. మళ్ళీ తిరిగి హార్టికల్ జనరేషన్ లో ఒక స్టూడెంట్ కు 2 కూడా హార్టికల్ జనరేట్ అయినాయి, దగ్గర ఉన్నాయి. అటువంటి పొరపాటు చాలా జరిగినాయి. కొందరికి హార్టికల్ కూడా జనరేట్ కాలేదు, దాన్ని కూడా తర్వాత రెక్టిఫై చేశారు. అంటే ప్రతి దశలో వచ్చిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తూ పోతుంది. మీరు చెప్తున్న ప్రతి అంశము పిల్లవాడి గుండె ఘటుక్కుమనే నాకు తెలుస్తా ఉంది. హాల్ టికెట్ జనరేట్ పరీక్షకి వెళ్ళే పిల్లవాడికి ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు అన్నది మనకు తెలుసు. కాబట్టి అధ్యాపకులుగా నేను అధ్యాపకుడికి పనిచేశా. అసలు నాకు హాల్ టికెట్ రాలేదు, ఫీజు కట్టంటే రేపొద్దున 2 రోజులు పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదంటే ఆ ఫీజు కట్టినప్పుడు దశలో ఎంత ఆందోళన పడతారు. కొంతమంది ఫీజు కట్టకుండా చూపిస్తే మా లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ అంతా కూడా మళ్ళీ ఫీ కట్టడం జరిగింది. అది బోర్డు దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అంటే అడిషనల్ ఫీజు కూడా కట్టడం జరిగింది. అందరికి కొన్ని లక్షల రూపాయలు అట్లా 15 లక్షల రూపాయల దాకా ఇవాళ వరకు కూడా బోర్డు దగ్గర ఉంది. అది మా ప్రైవేట్ యాజమాన్యం కట్టలేదు, తిరిగి వాపసు చేయలేదు, గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ వాపసు చేయలేదు. అది అదే విధంగా రెక్టిఫై చేస్తూ ముందుకు వచ్చడం జరిగింది. తర్వాత ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. గవర్నమెంట్ కూడా మాకు చెప్పింది, మీరు ఎవరు మాట్లాడద్దు, అది ఎగ్జామ్స్ మేము స్మూత్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో మేము మౌనంగా ఉన్నాం. ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి. చివరికి మంత్రి గారు చెప్పడం ఏంటంటే ఉపాధ్యాయ సంఘాల్లో అధ్యాపక సంఘాల్లో లోపల చాలా గ్రూపులు ఉన్నాయి, ఆ గొడవలు మాకు ఎప్పుడు కూడా వ్యవస్థ లోపల కొన్ని తప్పులు జరిగినప్పుడు మేము సంఘ బాధ్యులుగా మేము గుర్తు చేస్తాం తప్ప మాకు గొడవలంటూ ఏం లేదు. కమిషనర్ గారికి ఈ గ్లోబల్ వ్యవస్థలో పట్టే మాకు ప్రాబ్లం వచ్చింది. ఆ గ్లోబల్ ఒక సాఫ్ట్వేర్ మాత్రమే మార్చమని చెప్పాను తప్ప మాకు కమిషనర్ గారికి ఎటువంటి విభేదాలు లేవు. ఒకటి మంత్రి గారు ఇంకోటి కూడా చెప్పారు, మానవ తప్పిదం అయితే ఇప్పుడు అమ్మాయి కేసు మన సుమానా ఎవరో నవ్య కేసులో 2 బాధ్యులు అని చెప్పారు. వాళ్ళు 99 వేయాల్సింది 0 వేశారని చెప్పి వాళ్ళు పనిష్ చేస్తా ఉన్నారు. ఒక మాట అండి, సాంకేతిక సమస్య అయితే ఎవరిని పనిష్ చేస్తారు, ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు? అదే చెప్తున్నాను సార్. అది డెఫినెట్ గా బబ్లింగ్ అది ఒకేలా జరిగి ఉంటే ఆ ప్రాబ్లం వచ్చి ఉంటే బండిల్ కౌంటర్ మనకు బండిల్ ఉంటుంది, 15 బండిల్ ఉంటుంది సార్. దాని మీద మనకు బండి స్లిప్ ఉంటుంది. ఒక్కొక్క ఆన్సర్ షీట్ కు 15 మార్కులు ఉంటే 15 మార్కులు వస్తాయి, 20 వస్తే 20 వస్తాయి, అట్లా 15 మార్కులు టోటలింగ్ చేస్తాం. ఈ టోటలింగ్ కూడా మనం బబ్లింగ్ చేస్తాం. డెఫినెట్ గా ఒకవేళ 99 0 మార్కులు ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం 99 లో పెన్తో వేస్తాము, బబ్లింగ్ మాత్రం పెన్సిల్తో చేస్తాం. ఈ 99 మార్క్స్ ఉన్నవాడు మనకు టోటలింగ్ లోపల మనకు కౌంటర్ పూర్తిగా చేసినప్పుడు డెఫినెట్ టాలీ కాదు, అప్పుడు మార్క్స్ వాటింగ్ అడుగుతాడు. అసలు వాటింగ్ ఎందుకు జరగలేదు, ఇక్కడ అమ్మాయికి 0 ఎందుకు వచ్చింది, తర్వాత బబ్లింగ్ అని ఎట్లా గుర్తించారు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్ బాబురావు గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే అసలు ఇది చాలా ఇవాళ ఆ ఏఎఫ్ఏపి అని పెట్టిన అయితే చాలా విచిత్రంగా ఆబ్సెంట్ ఫెయిల్ ఓకే, ఆబ్సెంట్ పాస్ అని వస్తుందని, ఆబ్సెంట్ అయితే పాస్ ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు ఒక పాయింట్. రెండవది, ఒక ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష కాకుండా ఇంకెక్కడైనా కూడా రాయడానికి అవకాశం ఉంది. అలా రాసిన దగ్గర ఫస్ట్ ఎలాట్ అయిన సెంటర్లో ఆబ్సెంట్ ఏంటిది, ఇది ఓటేయడానికే లేదు, ఎగ్జామ్ సెంటర్లో కాకుండా ఇంకో చోట రాయించేంత వెసులుబాటు ఏమైనా కల్పించారా? లేదు సార్, అలాంటి వెసులుబాటు ఉండనే ఉండదు. తప్పనిసరిగా వాడి యొక్క సెంటర్ ఎక్కడైతే ఎలాట్ అయిందో అక్కడికి వెళ్ళి రాయాల్సిందే. దాంట్లో ఎలాంటి వెసులుబాట్లు ఉండవండి. తప్పనిసరిగా వాడు, ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క ఓఎంఆర్, ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఓఎంఆర్ ఆ యొక్క సెంటర్కే వెళ్తుంది. అలాట్మెంట్ కూడా కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ నామినల్ రూల్స్ అన్ని కూడా జనరేట్ అయ్యేది కంప్యూటర్ జనరేట్. మనం చర్చ కొనసాగించే ముందు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఈ వైఫల్యాల గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇంటర్ బోర్డు ఫలితాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మనతో పాటు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్, ఇంటర్ బోర్డు ఫలితాలపై గందరగోళం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నాయి. దీనిపై ఎట్లా చూస్తారా సార్? వాస్తవానికి కొంతమంది వ్యక్తులు సృష్టించిన అపోహల వల్ల ఈ గందరగోళం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఫలితాలు ఏ పద్ధతుల్లో అయితే విడుదల చేస్తారో, పరీక్షలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారో అదే పద్ధతులను కూడా ఈ సంవత్సరం కూడా అవలంబించడం జరిగింది. ఎక్కడ కూడా మార్పులు తీసుకురాలేదు, కొత్త విధానాలు ఏవి కూడా తీసుకురాలేదు. కానీ ఫలితాలు రాకముందే కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని ముందు సోషల్ మీడియా ద్వారా, తర్వాత మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థులలో కొంత గందరగోళం నెలకొనే పద్ధతుల్లో, అపోహలు వచ్చే పద్ధతుల్లో కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఇది కేవలం సంస్థ యొక్క అంతర్గత తగాదాలు, అధికారుల అంతర్గత తగాదాలు, లేదా ఆ టెక్నాలజీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, టెక్నాలజీని అందించే సంస్థ, గ్లోబల్ అయిన సంస్థ, ఇంకొక అంతకుముందు
సేవలు అందించిన సంస్థ వీళ్ళ మధ్య ఉన్న పోటీల వల్ల ఇది వచ్చినట్టుగా కనబడతా ఉంది. కారణాలు ఏంది అని తెలుసుకోవడం కొరకు ప్రత్యేకించి ఈ గ్లోబరీనా సంస్థ ఏదైతే ఇవాళ టెక్నాలజీ అందిస్తూ ఉందో ఆ సంస్థ యొక్క లోపాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ఆ సంస్థకు చేయరాదు, దానివల్ల లోపాలు జరిగి నష్టం జరిగింది అని కొంతమంది వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారు. దానిపైన ప్రధానంగా ఇవాళ విచారణకు ఆదేశించడం, మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మంచి నిపుణులైన ఐటీ నిపుణులైన వాళ్ళ ముగ్గురిని కూడా కమిటీలో వేసేసి కమిటీ వేయడం జరిగింది. మరి వాళ్ళు రేపు ఎల్లుండో నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. అంటే ముందస్తుగానే ప్రచారం జరిగింది సార్, ఇంటర్ బోర్డు అధికారుల మధ్య గొడవ కావచ్చు, గ్లోబరీనా సంస్థ టెక్నికల్ సమస్య కావచ్చు. పరీక్షలు ప్రారంభమయ్యే ముందు, పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ప్రశ్నపత్రాలు లీక్ అని చెప్పి కొంత ప్రచారాలు చేసినట్టుగా సోషల్ మీడియాలో మాకు సమాచారం వచ్చింది. విచారిస్తే ఏం జరగలేదని చెప్పి తెలిసింది. తెస్తున్న మూల్యాంకనానికి తెస్తున్న పేపర్లు కూడా ఇక్కడ పడిపోయినాయి అది అని చెప్పి అది కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినారు అని చెప్పి తెలిసింది. దాని మీద కూడా విచారణ చేసిన ఇక్కడ కూడా ఎటువంటివి కూడా జరిగినట్టు రాలేదు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఫలితాల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఫలితాలు రాకముందే కొంతమంది వ్యక్తులు మాట్లాడినట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ముందు నుంచే ఈ ఫలితాల పట్ల విద్యార్థుల్లో ఆందోళన వచ్చే, అపోహలు వచ్చే వాతావరణాన్ని కొంతమంది సృష్టించిన విషయం కనబడుతూ ఉంది. తప్పకుండా దానిపైన కూడా విచారణ చేస్తాం. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాకి చెందిన 0 మార్కులు వచ్చినాయి ఒక సబ్జెక్టులో, తెలుగులో 900 మార్కులు వచ్చినాయి, మళ్ళీ 99 వచ్చినాయి. అంటే విద్యార్థులు చాలామందికి ఇట్లే జరిగింది అన్నటువంటి ఒక అపవాదం. ఆ అపోహల్ని సృష్టించినారు. వాస్తవానికి మనకు తెలుసు, గతంలో కూడా గత సంవత్సరం కూడా దాదాపుగా 20,000 పైగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు అప్లై చేసుకున్నారు అనుమానాలు ఉన్న వాళ్ళు. నేను బాగా రాసినాను, నాకు ఫస్ట్ ఇయర్లో ఇంత ఎక్కువ మార్కులు వచ్చినాయి, సెకండ్ ఇయర్లో ఇంత తక్కువగా వచ్చినాయి, తప్పకుండా నాకు ఇక్కడ ఏదో అనుమానం ఉంది, దాన్ని నివృత్తి చేయండి, లేదా పొరపాటు జరిగితే సరి చేయండి అని చెప్పి అట్లా ప్రతి సంవత్సరం 10,000 15,000 వస్తున్నాయి. మేము చదువుకున్న కాలం నుంచి ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా ఈ అవకాశం ఉంది, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అవకాశం. గత సంవత్సరంలో కూడా దాదాపు 20,000 పైన అప్లై చేసుకుంటే దాదాపుగా 700-800 ఎర్రర్స్ దొరికినాయి. వాళ్ళు పొరపాటు జరిగినాయి, సరి చేసిన వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా అదే పద్ధతిలో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకోండి అని చెప్పి నేను చెప్తుంది కూడా అందుకే. ఆ అమ్మాయి విషయంలో 99 కొట్టాల్సిన ప్లేస్లో ఆయన 0 నొక్కినాడు. ఇది తప్పకుండా మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మాకు అధికారం ఉంది. దానికి సంబంధించి కూడా తప్పకుండా దీనికి కారణమైన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినాం, చర్యలు ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుంది. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అటు సంఘాల నేతలు లేకపోతే టెక్నికల్ సమస్యలను తేల్చుతుందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. సూర్యాపేట నుంచి కెమెరామెన్ సలీంతో అశోక్, HM TV, నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ బాబురావు గారు. మీరు విన్నారు మంత్రి గారు మాట్లాడటం. వారు చాలా నింపాదిగా లోపాలు సరిచేస్తాం, మానవ తప్పిదాలు ఉన్నాయి, అలాగే బోర్డులో సభ్యుల మధ్య కొంత గొడవలు ఉన్నాయి అని అన్నీ చెప్తా ఉన్నారు. 99 బదులు 00 నొక్కారన్నది ఒక అంశం అయితే, ఒకటి కాదు, రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఎప్పుడైనా అప్లై చేసుకుంటారు కానీ తప్పులు ఉన్నట్టుగా ముందు సమాచారం, అనుమానం ఉన్న పిల్లలు నివృత్తి కోసం చేసుకుంటారు. కానీ ఈసారి అలా కాదు, వేల కొద్దీ స్పష్టంగా బయటకు వచ్చినాయి. ఇంత పర్సంటేజ్ పైన ఉన్న వాళ్ళకి ఇలా జరిగింది, AF AP అనే అర్థం లేని అక్షరాలు దాదాపు 30,000 మంది మార్కుల జాబితాలో పడ్డాయని స్పష్టంగా వివరాలు బయటకు వచ్చినాయి. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు ఫలితాల ప్రకటన వచ్చింది, ఫలితాలన్నీ కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి, వెబ్సైట్లో నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్దాం. నేను ఐ విల్ గివ్ కేస్ వైజ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు 100 మార్కుల పేపర్కు 35 మార్కులు అయితే పాస్ అవుతాడు, 75 మార్కుల పేపర్ ఉంటే 27 మార్కులు అయితే పాస్ అవ్వాలి, 60 మార్కుల పేపర్ ఉంటే 21 మార్కులు వస్తే పాస్, 30 మార్కుల ప్రాక్టికల్స్కు 11 మార్కులు వస్తే పాస్. ఇవి ఫీడ్ అయి ఉండాలి, సిస్టంలో ఫీడ్ అవుతుంది. వాడు వచ్చిన మార్కులను బట్టి ఆటోమేటిక్గా పాస్ ఫెయిల్ అనేటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 18 మార్క్స్ వచ్చింది, 8 మార్క్స్కు ఫెయిల్, 8 మార్క్స్ ఫెయిల్, 18 మార్క్స్కు పాస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి, మ్యాథ్స్ 1B 27 మార్క్స్ రావాలా, 18 మార్క్స్కు పాస్ అని ఇక్కడ ఇచ్చారు. 75కి 27 వస్తే పాస్, 18 మార్క్స్ పాస్ అని ఇచ్చారు. అంటే ఇది మానవ తప్పిదం కాదండి, ఇది సిస్టంలో ఉన్నటువంటి అక్కడ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి పొరపాటు వల్ల ఇది ఎక్కువ రావాల్సిన వాళ్ళకి తక్కువ రావడమే కాదు, తక్కువ రావాల్సిన వాళ్ళకి పాస్ అయినట్టుగా కూడా వచ్చేసింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అమ్మాయి ఎగ్జామ్ రాసింది, అటెండెన్స్ షీట్ తో సహా ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి 4 పరీక్షలు రాసింది, ప్రాక్టికల్స్, ఫిజిక్స్ అండ్ బైపీసీ స్టూడెంట్
ఇక్కడ 2 ఏది కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఆబ్సెంట్ అండ్ ఫెయిల్ అని వచ్చింది. అమ్మాయి ఎగ్జామ్ రాసింది, మార్చు అటెండ్ అయింది, మార్క్స్ అవార్డ్ అంటే అప్లోడ్ చేశారు, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది ఏంటి, ఆబ్సెంట్ ఫెయిల్ అనేటువంటిది వచ్చిందండి. సో ఇది ఒక కేసు అయితే, హాల్ టికెట్స్ జనరేషన్ లో అంటే వెనక్కి పోతున్నాం. హాల్ టికెట్ జనరేషన్ లో ఎన్ అశోక్ అనే పిల్లవాడికి 19193311835350 ఒకటి హాల్ టికెట్, 1933118709 ఒకే విద్యార్థికి 2 హాల్ టికెట్స్ వచ్చాయండి. అంటే ఇది ఎగ్జామ్స్ కంటే ముందు ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అప్పుడు జరిగిన పొరపాటు. ఇది రిజల్ట్. మీతో కంటిన్యూ చేసే ముందే మనతో ఫోన్ లైన్ లో గాయత్రి విద్యా సంస్థల అధిపతి మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే. మూర్తి గారు, ఇప్పుడు మీరు బాబురావు గారు చెప్తున్నటువంటి అనేక లోపాలు, అంటే కేవలం ఫలితాల్లో పాసు ఫెయిలు మార్కులు తక్కువ వేయటమే కాకుండా హాల్ టికెట్ జనరేషన్లో పిల్లల డేటా ఫీడ్ అయ్యే దశలో అనేక దశల్లో, అలాగే గత సంవత్సరం మార్కులు ఒకవేళ బెటర్మెంట్ కానీ వాళ్ళు రీకౌంటింగ్లో రీవాల్యుయేషన్లో మార్కులు పెడితే అవి అప్డేట్ కానీ అనేక లోపాలు జరిగినాయి అని చెప్తున్నారు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక విద్యా సంస్థల అధిపతిగా? అనేక లోపాలు అన్న దగ్గర నేను కాదు అని అంటే లైక్ ఎస్ అనే మాట చెప్పలేనండి. ఓకే, లోపాలు అయితే జరిగినాయి. అనేక అన్న దగ్గర మాత్రం చాలా క్వశ్చన్ మార్క్ అనేది. మీ సంస్థలో పిల్లలకు కూడా ఇలాంటి ఏమన్నా జరిగినాయి ఎక్కడన్నా? నా నోటీస్ లో వచ్చింది చాలా తక్కువ. అంటే లైక్ మేబీ నేను అనుకోవటం నాకు ఒక సింగిల్ డిజిట్ నెంబరే ఉంది సార్. అంటే కరెక్ట్ అంటే ఏంటి మనకి అంటే లైక్ ఒక స్టూడెంట్ ఇది నా దగ్గర జరిగిన ఎగ్జాంపుల్ ఏంటని చెప్పారంటే, ఫస్ట్ ఇయర్ లో ఆ స్టూడెంట్ కి మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి 75 వచ్చింది. సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్ ఏ లో 75 వచ్చింది. మ్యాథ్స్ బి లో 7 మార్కులు మాత్రమే వచ్చాయి. ఏంటండి 7 మార్కులు మాత్రమే వచ్చాయి. అర్థమవుతుంది కదా సార్. ఇక దాన్ని బట్టి మనకి అన్నం ఉడికిందా లేదా మొత్తం చూడక్కర్లేదు కదా మూర్తి గారు. 3 పేపర్లలో 75 వచ్చిన అబ్బాయికి ఒక పరీక్ష రాయకుండా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వేరు, 7 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు మీ అనుభవంలో? మీరు చెప్పండి మూర్తి గారు. ఖచ్చితంగా లేదు, ఇది తప్పు అనేది. ఆ స్టూడెంట్ కూడా మొత్తం టోటల్ కూడా ఇది 7 మార్కులు కలుపుకుంటే కూడా అతనికి వచ్చింది 855 మార్కులు. అంటే అతను పాస్ అయితే 90% అబౌవ్ వచ్చింది. అంటే ఇది మరి 70 పడాల్సింది 7 పడింది అంటారో, లేకపోతే ఈ ముందు స్థానంలో మరి ఇంకేదైనా ఉందో అనే దగ్గర అది తెలియదు. కానీ సో ఇటువంటి మిస్టేక్స్ అని చెప్పిన దగ్గర కొన్ని వచ్చాయి. అయితే ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే కొంచెం తక్కువ ఎక్కువ అనే దగ్గర నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు ఈ బాగా పెంచుకుంటూ పోతున్న కొందికి జరుగుతుంది ఏంటంటే, విద్యార్థుల్లో ఇప్పుడు మనకి మొత్తం తీసుకుంటూ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 60% పాస్ అయ్యారు, 40% ఫెయిల్ అయ్యారు అని చెప్పిన దగ్గర తీసుకుంటూ వస్తే, ఈ 40% లో ఖచ్చితంగా మనం మామూలుగా రెగ్యులర్ ప్యాటర్న్ తీసుకుంటే కూడా 30% 35% ఏదైతే ఫెయిల్ అవుతారో, ఆ ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇది ఒక పెద్ద బూచిలాగా వచ్చేసి, ఒక కారణం లాగా వచ్చేసి దాని నుంచి డివేట్ అయిపోతుంది. రెండోది వచ్చేటప్పటికి, ఒక బాగా చదువుతున్న స్టూడెంట్ కూడా మనం ఆత్మస్థైర్యాన్ని మనం దెబ్బతీసిన వాళ్ళు అవుతున్నామేమో అని. ఇప్పుడు ఈ వ్యవస్థలో ముందుకు తీసుకెళ్లేటప్పుడు నువ్వు పరీక్ష రాసిన తర్వాత నీకు మార్కులు వస్తాయో లేదో అని చెప్పి అన్నప్పుడు ఆ విద్యార్థి పరీక్షకి వెళ్లే పద్ధతిలోనే కొంత తేడా అనేది ఏర్పరిచిన వాళ్ళు అవుతున్నాము. మూర్తి గారు చిన్న ఇంటర్వెన్షన్. మీరు అంటే మనం పిల్లవాడు పరీక్షకి వెళ్ళేటప్పుడు మనం చెప్పలేదు మూర్తి గారు, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉందని ఎవరని చెప్పలా. పరీక్షలు రాశారు, ఫలితాలు వచ్చినాయి. 75 రావాల్సిన అబ్బాయికి 7 మార్కులు వస్తే ఇక కొత్తగా ఎవరో ఆత్మవిశ్వాసం దెబ్బతీయటం ఏం లేదు. అది ఏం జరిగింది, ఆత్మస్థైర్యం ఉన్న అబ్బాయి అయితే ఎక్కడో పొరపాటు జరిగింది ఎదుర్కొందాం అనుకుంటాడు. కాస్త బలహీనత ఉన్న అబ్బాయి అయితే నేను తప్పులు రాశాను అనుకొని భ్రమపడే సమస్య కూడా ఉంది. అంటే సమస్య లేనట్టుగా కూడా మనం భావించక్కర్లేదు కదా మూర్తి గారు. ఖచ్చితంగా సమస్య కనపడుతుంది కదా. సమస్య ఖచ్చితంగా ఉంది. సమస్య 10% సమస్యని 90% సమస్యగా చేసుకుని మనం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా వేరియేషన్ లో తీసుకెళ్తున్నాం. బికాస్ వాళ్ళకి ఇంకా ఎగ్జామినేషన్ మళ్ళీ చెప్పుకుంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ 15 రోజుల్లో ఉందండి. సో ఈ 15 రోజుల్లో ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా మనకి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఎగ్జామినేషన్ 15 రోజుల్లో ఉన్నప్పుడు నీది ఏంటి తెలియదు. సో ఇప్పుడు నాకు 40 మార్కులు వచ్చిన 75కి 40 మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్ ని నేను బాగా రాశాను, అయినా నాకు 40 మార్కులే వచ్చేసి చెప్పిన దగ్గర ఒక విద్యార్థి మాట్లాడుతూ ఉంటే, నవ్వులు ఇంటర్మీడియట్ బోర్డే తప్పు చేసింది కాబట్టి నీకు మార్కులు వచ్చాయి అని చెప్పనేది మనం మాట్లాడుకుంటూ వస్తే, వాడిని మే 5వ తేదీ మే 10వ తేదీ దాకా తీసుకొస్తూ వెళ్ళినప్పుడు వాడు మే 14వ తేదీ 15వ తేదీ పాయింట్. నిజంగా ఫెయిల్ అయిన పిల్లలుంటే ఇదేదో అదృష్టం కలిసి వచ్చి పాస్ అయిపోతానని వాళ్ళు భ్రమపడితే అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సమస్య
ఎక్కువ మార్కులు రావాల్సిన పిల్లలకి తక్కువ వచ్చిన దాని గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం.